వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఏపీ సెట్ 2025 రిలేటెడ్గా ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ వీటి ద్వారా మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి అన్న దాని గురించి వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీకి సంబంధించి ఏపీ సెట్ 2025 రిలేటెడ్గా ఏదైతే ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో వీటికి మాత్రం చాలా హ్యూజ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మెయిన్ గమనించినట్టయితే కౌన్సిలింగ్ మీరు టూ థింగ్స్ కోసం మీరు కౌన్సిలింగ్ అటెంప్ట్ చేస్తారు. ఒకటి ఏంటి అంటే మనకు యాజువల్గా అడ్మిషన్ తెచ్చుకోవడానికి, ఆ రెండవది ఏంటి అంటే మనకు ఫినాన్షియల్గా బెనిఫిటెడ్గా అడ్మిషన్ అనేది తెచ్చుకోవడానికి మీరు త్రూ కౌన్సిలింగ్ ద్వారా అయితే వెళ్తారు. సో ఇక్కడ మనకు ఏదైతే అడ్మిషన్ తెచ్చుకోవడానికి కానీ త్రూ ఫినాన్షియల్ బెనిఫిటెడ్ ద్వారా అడ్మిషన్ తెచ్చుకోవడానికి కానీ ఇందాక నేను చెప్పిన ఏవైతే 3 డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవి డెఫినెట్గా మీకు యూజ్ అనేది అవుతుంది. మరి ఏ డాక్యుమెంట్ ఎక్కడ యూజ్ అవుతుంది అన్నది ఇప్పుడు ఒకసారి అయితే గమనిద్దాం. ముందుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రిలేటెడ్గా మాట్లాడతాం. ఇది మెయిన్గా మనకు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఎవరైతే ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ పర్టికులర్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. దీని ద్వారా కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏదన్నా కాలేజ్ తీసుకోండి, ఆ పర్టికులర్ కాలేజెస్లో సీట్స్ అన్నవి మనకు రిజర్వేషన్ అయితే ఉంటాయి. అంటే అన్ని అయితే మనకు అవైలబుల్ సీట్స్ ఉన్నాయో అందులో 50% సీట్స్ అనేవి మోస్ట్లీ అప్రాక్సిమేట్గా మనకు 50% సీట్స్ అన్నవి జనరల్ కేటగిరీలకు అయితే వెళ్ళిపోతాయి. రిమైనింగ్ 50% సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ 50% సీట్స్ అనేవి మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని సీట్స్, అలానే మనకు బీసీ వాళ్ళకి ఎన్ని సీట్స్, అలానే మనకు బీసీలో ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో వాళ్ళకి ఎన్ని సీట్స్ అలా డివైడ్ అయితే చేస్తారు. అలా డివైడ్ చేయడంతో పాటు ఈడబ్ల్యూఎస్ ఏదైతే కేటగిరీ ఉంటుందో దీనికి సంబంధించి కూడా కొన్ని సీట్స్ అనేవి కాలేజీలో రిజర్వ్ చేస్తారు. ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కౌన్సిలింగ్లో ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ఏదైతే వెబ్ ఆప్షన్స్లో కాలేజ్ ఇచ్చి ఉంటారు కదా, అందులో మనకి ఏవైతే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అందులో ఈడబ్ల్యూఎస్ కోటాలో కనుక సీట్స్ అవైలబుల్ ఉన్నట్టయితే మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మనకు ఈడబ్ల్యూఎస్ కోటాలో ది బెస్ట్ కాలేజీలో మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఈడబ్ల్యూఎస్ ద్వారా యూజ్ ఏంటి అంటే మీరు అనుకున్న కాలేజీలో అనుకున్న కోర్సులో సీట్ రావడానికి మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది హెల్ప్ అనేది చేయడం అయితే జరుగుతుంది. దట్టు ఇది ఏదైతే ఓసీ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక రెండవది ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. చాలామందికి అయితే తెలిసిందే క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి. అంటే సర్టిఫికేట్ చూడడానికి కాదు, వాటికి సంబంధించి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో రెండు కూడా సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్కి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంది. అదేంటన్నది కూడా ఇప్పుడు మనం గమనిద్దాం. మెయిన్గా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఇదివరకు చెప్పుకున్నట్టు ఏదన్నా మీరు ఒక కాలేజ్ తీసుకున్నట్టయితే అందులో 50% సీట్స్ అనేవి జనరల్ కేటగిరీకి వెళ్ళిపోతే ఇక రిమైనింగ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ అయితే డివైడ్ చేస్తారు. మెయిన్గా ఎస్సీ వాళ్ళకి ఎన్ని సీట్స్, ఎస్టీ వాళ్ళకి ఎన్ని సీట్స్, అలానే బీసీ వాళ్ళకి ఎన్ని సీట్స్, అలానే మనకు ఏవైతే రిమైనింగ్ ఎన్సీసీ, స్పోర్ట్స్, ఈడబ్ల్యూఎస్ ఏవైతే కోటాలో ఉంటాయో వాటికి సంబంధించి కొన్ని సీట్స్ అని చెప్పి డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ కేటగిరీ అనుకోండి, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక ప్రొవైడ్ చేసినట్టయితే పర్టికులర్ కాలేజీలో ఏవైతే ఎస్సీ కేటగిరీ రిలేటెడ్గా సీట్స్ అనేవి రిజర్వ్ అయ్యి ఉంటాయో ఆ సీట్స్ కేవలం మీకు మాత్రమే ఇస్తారు. ఇంకా వేరే వాళ్ళకి ఆ సీట్స్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో కాబట్టి ఈడబ్ల్యూఎస్ అయినా క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా రెండు బెనిఫిట్స్ ఒక్కటే. కానీ ఇక్కడ సీట్స్ పర్సెంటేజ్ రిజర్వేషన్ కనుక చూసుకున్నట్టయితే కంపేర్ టు కేటగిరీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించి పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేవి తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాలేజీలో ఎస్సీ ఎస్టీ రిలేటెడ్గా 10 సీట్స్ రిజర్వ్ చేశారు, బీసీ రిలేటెడ్గా 8 సీట్స్ రిజర్వ్ చేశారు అనుకోండి ఒక్కొక్క వాళ్ళకి. బట్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 5 సీట్సే ఉంటాయి, 4 సీట్సే ఉంటాయి. సో అలా మనకు సీట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట ఈడబ్ల్యూఎస్కి. బట్ రిమైనింగ్ ఏవైతే క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయో వీటికి మనకు సీట్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి. సో దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే మీకు ఏదైతే ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మీరు అనుకున్న కాలేజీలో అనుకున్న కోర్సులో జాయిన్ అవ్వడానికి ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది హెల్ప్ అవుతుంది. ఇక థర్డ్ డాక్యుమెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఇందాక మనకు 2 డాక్యుమెంట్స్ ఏవైతే మాట్లాడుకున్నామో ఇవి మనకు అడ్మిషన్ తెచ్చిపెట్టడానికి యూజ్ అవుతాయి. అలానే మనకు ఫినాన్షియల్ బెనిఫిట్తో అడ్మిషన్ తెచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా బెనిఫిట్స్ ఏంటి అంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక ప్రొవైడ్ చేసి అందులో ఏదైతే అఫీషియల్స్ చెప్పినట్టు 2.5 lakhs కంటే తక్కువ ఇన్కమ్
ఇన్కమ్ ఉన్నట్టయితే అప్పుడు మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రావటం జరుగుతుంది. సో మీరు ఏ కాలేజీలో అన్నా జాయిన్ అవ్వండి, మీకు ఫీజు రియంబర్స్మెంట్ అన్నది వస్తుంది. సో ఇలా ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే మీ తరపున మీ కాలేజ్ ఫీజు ఏదైతే ఉంటుందో అది మొత్తం గవర్నమెంట్ వాళ్ళే పే చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి దీనికి సంబంధించి ఫినాన్షియల్గా ఈ విధంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఇందాక మనం 3 డాక్యుమెంట్ డిస్కస్ చేసాం కదా, ఇవి కనుక మీ దగ్గర ఉన్నట్టయితే ఖచ్చితంగా వీటికి సంబంధించిన బెనిఫిట్స్ అనేది మీరు తెచ్చుకోండి. ఏదైతే కౌన్సిలింగ్ ఉంటుందో ఆ కౌన్సిలింగ్లో డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి ఫర్దర్గా అవి మనకు వెరిఫై అయిన తర్వాత మనకు ప్రింట్ అప్లికేషన్లో ఈ డాక్యుమెంట్స్ అప్లికబుల్ అయ్యాయా లేదా అన్నది కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఫర్దర్గా కౌన్సిలింగ్ ఎలా చేయాలి ఏంటన్నది కూడా అగైన్ కమింగ్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.